హలో ఆల్. మన గేట్ 2026 సంబంధించి నేను ఒక వీడియో చేశాను కదా. అనుకున్న దానికంటే చాలా పెద్ద స్కామ్ జరిగినట్టు అనిపిస్తుంది. ఈ వీడియో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా చూడండి, ఈ స్కామ్ గేట్లోనే కాదు, అసలు మనం సరిగ్గా ఆలోచిస్తే ప్రతి ఎగ్జామ్లో జరగడానికి ఛాన్స్ ఉంది. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను చెప్తాను. ఈవెన్ పేరెంట్స్ అయినా చూడండి, ఎవరైనా సరే ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఈ వీడియో కొంచెం గవర్నమెంట్లో పొలిటికల్గా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి ఇది జరిగింది స్టూడెంట్స్కి అన్యాయం, దీని మీద కొంచెం మాట్లాడండి, లేదా దీన్ని ఒక న్యూస్ ఛానల్ వరకు తీసుకెళ్ళండి అని చెప్పండి. నేను కొంచెం చాలా డిసప్పాయింట్ అవుతూ ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే చూడండి, ఫస్ట్ థింగ్ మనం అందరం ఏం చూస్తున్నాం అంటే ఈ ప్రాబ్లమ్ని ఒక గేట్ ఎగ్జామ్ వరకే చూస్తున్నాం. కానీ ఇక్కడ జరిగిందని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎగ్జామినేషన్ సెంటర్లో. ఇప్పుడు ఇందాక అంకిత్ సార్ ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఏం చెప్పారంటే ఇద్దరు స్టూడెంట్స్ ఈసీలో టాప్ ర్యాంకరు, ఎలక్ట్రికల్ టాప్ ర్యాంకరు, ఇద్దరు ఒకే ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి వాళ్ళు ఎగ్జామ్ ఇచ్చారు. అది కూడా వాళ్ళు ఉన్న ఊరు కాకుండా వేరే ఊరు ముంబై వెళ్ళి అక్కడ ఎగ్జామినేషన్ ఇచ్చారు. అంటే ఏదో సెంటర్లో కాంప్రమైజ్ అయ్యిందా అనేది ఒక క్వశ్చన్. అందులో ఎంతవరకు నిజం ఉన్నది పక్కన పెడితే కొన్ని లాజికల్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది కాంప్రమైజ్ అయితే అది గేట్ ఎగ్జామ్ ఒకటే కాదు, అదే ఎగ్జామినేషన్ సెంటర్లో రేపు పొద్దున్న మీరు ఇంకొక ఎగ్జామ్ ఏం రాసిన, అది ఎస్ఎస్సి జేఈ అవ్వచ్చు, ఆర్ఆర్బీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, అంటే పిఎస్యూకి సంబంధించిన ఎగ్జామ్ అవ్వచ్చు, మీరు జేఈ ఎగ్జామ్ అవ్వచ్చు, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కామన్గా ఉంటాయి. గేట్ ఎగ్జామ్కే కాదు, ప్రతి ఎగ్జామ్కి అదే ఎగ్జామినేషన్ సెంటర్ యూజ్ చేస్తాం మనం. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రైవేట్ ఎంటిటీస్ ఒక బిజినెస్గా రన్ చేస్తాయి. టీసీఎస్ సెంటర్లు కానీ ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఒకవేళ ఎగ్జామినేషన్ సెంటర్లో మిస్టేక్ జరిగితే అది గేట్ ఎగ్జామ్ ఒక్కదాని ఇక్కడ ఈరోజు ఈ ఎగ్జామ్ గురించి ఎక్స్పోజ్ అయింది. ఇలాంటివి ఎన్ని ఎగ్జామ్స్ అక్కడ జరుగుతాయి రోజుకి. సో అన్నిటిలోని ఇలా జరిగే ఛాన్స్ అయితే ఉంది కదా. ఒక దాంట్లో ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఇంకో ఎగ్జామ్లో చేయరా అంటే ఇది వీ షుడ్ సీ ఇట్ యాజ్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ సింగిల్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఎంటైర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎనీ ఎగ్జామినేషన్ విచ్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ విత్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అన్నిటిలోని ఈ మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉంది. ఇంకో పాయింట్, ఇప్పుడు ఆ పాయింట్కి వద్దాం. సో సార్ ఏం చెప్పారంటే ఆ వీడియోలో ఇద్దరు కూడా ఒకే ఎగ్జామినేషన్ సెంటర్లో రాశారని చెప్తున్నారు. ఒకవేళ అది పాసిబులా అంటే ఓకే, అది కరెక్ట్ అయ్యి ఉంటే అసలు ఇద్దరికి వాళ్ళకి కావాల్సిన ఎగ్జామినేషన్ సెంటర్ ఎలా వస్తుంది? లేదా ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చాక సెంటర్ వాళ్ళు వీళ్ళతో మాట్లాడుకుని ఏమన్నా చేశారా? ఒక గేట్ ఎగ్జామ్కి కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఐఐటి అయినా సరే 2000 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. అంటే 10 lakh అప్లికేషన్స్తో వాళ్ళకి 200 crores వస్తాయి. ఒకవేళ మనం డిస్కౌంట్స్ అంటే అన్నీ తీసేసినా ఒక 150 crores ఒక ఎగ్జామినేషన్ కోసం తీసుకుంటున్నప్పుడు ఆ 150 crores మనం అన్ని విధాలు ఖర్చు పెట్టాలి కదా. ఎగ్జామినేషన్కి పే చేయాలి, ఎగ్జామినేషన్ సెంటర్స్కి 50,000-2,000 కూడా స్టూడెంట్స్కి ఏం ఫ్రీగా రావు కదా. వాళ్ళు ఒక 10 ఎగ్జామ్స్ రాస్తే అదే ఒక 20,000 చాలా బడ్డెన్. ఇప్పుడు ఎగ్జామినేషన్ హాల్స్తో సహా అన్ని చోట్ల వాళ్ళు దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళ పీపుల్ని అక్కడ పెట్టాలి, అక్కడ సరిగ్గా జరుగుతుందో లేదో చూడాలి. సార్ అన్ని ఎగ్జామినేషన్ సెంటర్ పాసిబుల్ అంటే అన్ని స్టూడెంట్స్ దగ్గర మీరు డబ్బులు తీసుకుంటున్నారు కదా. సో నేను ఎప్పుడైనా సరే ఐ రెస్పెక్ట్ ఐఐటి, ఇట్స్ ఎ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కంట్రీ. వాళ్ళు పేపర్ ఇవ్వడంలోనో ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారని నేను ఎప్పుడూ అనుకోను. కానీ ఎగ్జామినేషన్ సెంటర్ పర్యవేక్షణ కూడా వాళ్ళ పరిధిలోకే వస్తుంది. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు యాజ్ ఏ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ కూడా వాళ్ళు తప్పు చేయకూడదు. తప్పు వాళ్ళు చేయక్కర్లేదు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు చేసిన అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళు దాన్ని ట్రాక్ చేయలేకపోయినా చాలా వేల మంది స్టూడెంట్స్ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఎఫెక్ట్ అయిందంటే మార్నింగ్ నుంచి నేను చూస్తున్న మెసేజెస్ అవన్నీ చూస్తుంటే 27-28 ఆస్పిరెంట్స్ కూడా ఇప్పుడు నేను ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. 27-28 ఆస్పిరెంట్స్ సార్ మాకు చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు సార్, ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇలా జరుగుతుందా? ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను, 27-28 ఆస్పిరెంట్స్ నిన్న వీడియోలో కూడా చెప్పాను, మీరు ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు సపోర్ట్ చేయండి ఫెలో స్టూడెంట్స్కి, తప్పులేదు. కానీ దీనికోసం ఓవర్ థింకింగ్ చేసుకుని మీ చదువును ఆపుకోకండి. మన సమయం మళ్ళీ వెనక్కి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి జరిగిందంటే గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది, తీసుకోకుండా ఏముండదు. అది రెస్పాండ్ అవ్వడానికి, మొత్తం డేటా కలెక్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం అయిపోయిన వెంటనే వాళ్ళ రియాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. సో నెక్స్ట్ ఇయర్ మీ ఎగ్జామ్ గురించి అసలు భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ ఇయర్ గురించి మాట్లాడుకుందాం సార్. ఒక విషయం నేను చాలా జెన్యూన్గా అడగాల్సి అనుకుంటున్నాను, అది గవర్నమెంట్ అయినా ఎవరినైనా. ఇప్పుడు రైట్ ఫ్రమ్ కాలేజెస్ అన్ని చోట్ల కాంప్రమైజ్,
ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో లక్షలు పెట్టి చదువుతుంటే అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ రావట్లేదు. అది వెరిఫై చేయాల్సిన ఎవరైతే ఉంటారో ఏఐసిటిసి అవ్వచ్చు, ఇంకెవరైనా ఆ పర్టికులర్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పటి నుంచి ప్రతి చోట కాంప్రమైజ్ జరుగుతుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అది భరిస్తున్నారు. నాకు తెలుసు, చదివి టైర్ 2 అంటారు, టైర్ 3 అంటారు. అసలు మీరు అంత ఫీజు కట్టి కాలేజ్లో బేసిక్ సబ్జెక్ట్స్ కూడా సరిగ్గా చెప్పకపోతే మీరు మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి నేర్చుకుంటున్నారు. ఇది జరుగుతున్న ఫ్యాక్ట్. సో అక్కడ మీరు కాంప్రమైజ్ అయ్యారు. ఇన్ని ఇయర్స్ చదివాక ఎంత చదివామో ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావడం కూడా కష్టమైన సిచ్యువేషన్ ఉంటే మనం పగలనక రాత్రనక సంవత్సరాల తరబడి కష్టపడి 12 ఇయర్స్ 10 ఇయర్స్ కష్టపడి ఒక ఎగ్జామ్ రాసి ఏదోలా సాధించుకుందాం అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. గవర్నమెంట్ని బ్లేమ్ చేయట్లేదు, ఏమి హెజిటేషన్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో ఒక 5 ఇయర్స్గా ట్రాన్స్కో జెన్కో నోటిఫికేషన్ పడుతుందని చూస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ లేదని ఎంతోమంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో ప్రాక్టికల్ ఇష్యూస్ ఉండొచ్చు వాటిలో. కానీ చూడండి, ఇప్పుడు ఇంత చేయకుండా మన మట్టుకు మనం ఏదో వెళ్ళి చదువుకొని ఎగ్జామ్ రాసుకుంటే ఆ ఎగ్జామే ఫ్రాడ్ జరిగితే ఇంకా ఏ హోప్తో ఇలాంటివి కొన్ని జరిగిన తర్వాత ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది ప్రతి స్టూడెంట్లోనే వస్తుంది. నేను ఎప్పుడు రెచ్చగొట్టడానికి ఇష్టపడను, ఇప్పుడు కూడా రెచ్చగొట్టట్లేదు. కానీ జరుగుతుంది అని జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను. ఎందుకంటే అంత నిస్సహాయ స్థితిలో స్టూడెంట్ ఉంటున్నాడు. అంటే మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ఇవ్వట్లేదు. ఇంజనీరింగ్ కాలేజెస్ని స్ట్రిక్ట్గా చూడట్లేదు. అసలు ఇంజనీరింగ్ కాలేజ్లో మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్వాలిటీ లేదంటే ఎవరు తప్పది? గవర్నమెంట్ తప్పు ఉంటుంది, కాలేజ్ మేనేజ్మెంట్ తప్పు ఉంటుంది. మీరు కాలేజ్ మేనేజ్మెంట్ సరిగ్గా క్వాలిటీ మెయింటైన్ చేయకపోయినా మీరు ఏం చేస్తున్నారు అనేది స్టూడెంట్ కూడా అడగదు. స్టూడెంట్కి రైట్ ఉంది. స్టూడెంట్ +2 వరకు 90% తెచ్చుకుని ఇంజనీరింగ్ వచ్చాక ఎందుకు తగ్గిపోతున్నాడు? అక్కడ చెప్పే క్వాలిటీ లేదు. క్వాలిటీ లేకపోతే మరి అది గవర్నమెంట్ మానిటర్ చేయాలి కదా, చేయట్లేదు. ఇవన్నీ చేయకపోయినా సరే వాడు ఏదో పడి కష్టపడి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కోచింగ్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి అన్నీ చేసుకుని నేర్చుకుని ఒక ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ రిజల్ట్లో కూడా ఫ్రాడ్ జరుగుతుంటే ఇంకా వాడు ఏ హోప్తో చదువుతాడు? సో ఇప్పుడు జరిగిన ఫ్రాడ్ ఏంటో చెప్తున్నాను చూడండి. ఫ్రాడ్ అంటే ఇది జరిగిందని చాలామంది నమ్ముతున్నారు. నాకు కూడా ఇంతకుముందు ఇలాంటి కాన్స్పిరెన్సీస్ జరుగుతూ ఉంటాయిలే, దీని గురించి ఎక్కువ మాట్లాడే స్టూడెంట్స్ని డైవర్ట్ చేయడం ఎందుకు, డైల్యూట్ చేయడం ఎందుకు అని అనుకున్నాను. కానీ జరిగింది. నేను ఈ రోజు నుంచి మార్నింగ్ నుంచి ఢిల్లీలో ఉన్నాను కాబట్టి చాలామందితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జరిగినట్టు అనిపిస్తుంది. అదేంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కాంప్రమైజ్ అయ్యాయి. గేట్ ఎగ్జామ్లో టాపర్స్ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదంటే వాళ్ళు టాపర్స్ అని తెలిస్తే వాళ్ళ పక్కన క్లాస్మేట్స్ ఎవరో ఒకరు కామెంట్ చేసి వాళ్ళ రియాలిటీ ఎక్స్పోజ్ చేస్తారని భయపడి వాళ్ళు రావట్లేదు. ఇప్పుడు మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, నేను ఖచ్చితంగా దీని మీద ఆర్టీఐ అప్లై చేస్తాను. పర్సనల్ లెవెల్లో టాప్ 100 ర్యాంక్స్ టాప్ 500 ర్యాంక్స్ ఆఫ్ ఈచ్ పర్టికులర్ బ్రాంచ్ మనకి బయటికి రావాలి. ఆ టాప్ 100 ర్యాంక్స్తో పాటు వాళ్ళు ఏ ఎగ్జామినేషన్ సెంటర్లో ఎగ్జామ్ రాశారనేది కావాలి. ఇప్పుడు అంటే ఇది ఒక టాగూర్ మూవీలో చెప్పినట్టు సార్ట్అవుట్ చేస్తారు కదా, నేను అదే విధంగా చెప్తున్నాను. కానీ ఇది రియలిస్టిక్ సొల్యూషన్. ఎగ్జామ్ కండక్ట్ చేస్తే కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. కానీ ఇప్పుడు టాపర్స్ అందరూ టాప్ 100 కానీ టాప్ 500 కానీ మాకు ప్రతి బ్రాంచ్కి లిస్ట్ ఇవ్వండి అని నేను ఆర్టీఐ రాస్తాను. దాంతోపాటు వాళ్ళు రాసిన ఎగ్జామినేషన్ సెంటర్ నాకు కావాలి. అప్పుడు ఒకే సెంటర్ నుంచి ఎక్కువ టాప్ 10లో ర్యాంక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగినట్టే కదా. సో ఇది సింపుల్ బేసిక్ కామన్ సెన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయొచ్చు, ఓకే ఇది జరుగుతుందని అర్థం చేసుకుని ఆ పర్టికులర్ సెంటర్లో సీసీ కెమెరా చెక్ చేయాలి, ఎగ్జామినేషన్ హాల్లో ఏం జరిగిందో చూడాలి. గవర్నమెంట్ దగ్గర ఈ డేటా కూడా ఉంటుంది. ఒక స్టూడెంట్ చెప్పాడు నాకు, సార్ అసలు వెబ్సైట్లో వాళ్ళు ఏం బ్రౌజ్ చేశారో ఆ పర్టికులర్ ఏరియాలో దేని మీద బ్రౌజింగ్ జరుగుతుంది అనే దానికి గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది సార్. ఆ ఎగ్జామినేషన్ పీరియడ్లో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరలో ChatGPT వాడారా, చాట్ హిస్టరీతో సహా ఉంటుంది సార్, క్వశ్చన్స్ అప్లోడ్ చేశారా లేదా అనేది అది గవర్నమెంట్ చేయగలదు సార్ అన్నారు. దాని టెక్నికాలిటీ నాకు పూర్తిగా తెలియదు, కానీ డెఫినెట్లీ ఇట్స్ అ పాసిబుల్ సొల్యూషన్ కదా. సో ఇదొకటి. ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి నేను 100% దాన్ని ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు 10 లక్షల్లో 1,00,000 మందికి ర్యాంక్స్ వస్తాయి. అలా 9 లక్షల మంది ఈ కాన్స్పిరసీస్ లేకపోయినా సరే ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటారు. కానీ ఈ 1,00,000 మందిలో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి ఉంటారు. జెన్యూన్ స్టూడెంట్ మళ్ళీ తన సంవత్సరం తాలూకా కష్టానికి ఒక రోజులో చూసుకున్నాడు, ఆ ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాడు. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎగ్జామ్ పెడతామంటే వాడికి అంటే ఇప్పుడు జెన్యూన్గా ఉన్న స్టూడెంట్ కూడా ఇక్కడ ఎఫెక్ట్ అవుతాడు కదా. ఒక్కసారి జెన్యూన్గా హానెస్ట్గా ఉన్న వాళ్ళని మీరు హర్ట్ చేస్తే, వాళ్ళు బ్యాడ్గా మారితే అది మన కంట్రీకి సొసైటీకి ఎంత
ఎంతో నష్టం జరుగుతుంది. సో స్టూడెంట్స్ అందరి తరపున నేను మాట్లాడుతున్నాను, మీరు కూడా మాట్లాడండి. మీరు ఈ వీడియో మీకు ఏమైనా సర్కిల్ ఉంటే షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటానంటే నేను ప్రతి వీడియోని నా పర్సనల్గా షేర్ చేయమంటాను. ఇది మాత్రం ఫర్ స్టూడెంట్ కమ్యూనిటీ, ఫర్ సంథింగ్ గుడ్. ఇది ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్లో అంటే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వరకు ఎలిగేషన్స్ ఏమీ సౌత్ నుంచి లేవు, ఎక్కువ నార్త్ నుంచే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ మీద ఉన్న ప్యాషన్తో మీరు చూడండి, ఇది ఎక్కువ వాళ్ళకి పిఎస్యూ కావాలి కాబట్టి టాప్ ర్యాంక్స్ కోసం వాళ్ళు ఎక్కువ చేశారనేది ఒక టాక్. సో ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి స్క్రూటినీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ సెంటర్లో గేట్ ఎగ్జామ్కి జరిగింది, రేపు ఇంకో ఎగ్జామ్కి, జేఈ ఎగ్జామ్కి, నీట్ ఎగ్జామ్కి, ఇంకే ఎగ్జామ్కి జరగదనడానికి ఛాన్సే లేదు. ఒక ఎగ్జామినేషన్లో రేపు పొద్దున్న అక్కడ జరిగింది మనం ఆపకపోతే ఇంకో ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఇది జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో జరిగింది అది స్ప్రెడ్ అయిపోతుంది. అది ఒక సెంటర్ నుంచి 100 సెంటర్లకి స్ప్రెడ్ అయిపోతుంది. ఆ తర్వాత మొత్తం సిస్టమ్ కొలాప్స్ అయిపోతుంది. అంటే ఇదంతా జరిగిన తర్వాత రియాక్ట్ అవ్వడం వేరు. ఇప్పుడే మన గవర్నమెంట్లో కూడా మన ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే స్టేట్ నుంచి కూడా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ గేట్ రాస్తారు. 10 లక్షల మంది స్టూడెంట్స్లో 1 లక్ష మంది మన ఆంధ్ర వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మన ఆంధ్ర, తెలంగాణ, మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి ఉంటారు. వాళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి మీకు ఏమైనా పొలిటికల్ సర్కిల్ ఉంటే, ఇది పొలిటికల్ కాదు, న్యూస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నా సరే మీరు వాళ్ళకి షేర్ చేయండి. కావాలంటే నాతో మాట్లాడమని చెప్పండి, నాకు తెలిసిన ఫ్యాక్షన్ని షేర్ చేస్తాను. 9705861166 నా నెంబర్ మీకు తెలుసు. మెసేజ్ చేయమనండి లేదా కాల్ చేయమనండి ఈ పర్టికులర్ ఇష్యూలో. అంటే ఇది మీడియాకి షేర్ చేయండి. మీకు ఎవరికైనా మీడియాలో సర్కిల్ ఉన్నా లేదా మీకు పొలిటికల్గా సర్కిల్ ఉన్నా వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి అన్యాయం జరిగింది గేట్ ర్యాంకర్స్కి, గేట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి టాప్ 10 ర్యాంకర్స్ ఎవరు వచ్చారో కూడా తెలియకుండా వాళ్ళు కనిపించట్లేదు, అంటే ఆ టాప్ ర్యాంకర్స్ స్కామ్ చేసి వచ్చేసారు సో అని చాలా నమ్ముతున్నారు. దాని గురించి ఐఐటి ఇప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. ఎందుకంటే మనం ఎంత యూట్యూబ్లో మాట్లాడుకున్నా ఒక మీడియా లెవెల్లో, ఒక ఛానల్ లెవెల్లో వెళ్ళింది అనుకోండి, అప్పుడు అది ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. ఒక్కసారి అదంతా రీచ్ అయిన తర్వాత డెఫినెట్గా గవర్నమెంట్ యాక్షన్ ఇప్పటికీ గవర్నమెంట్కి ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది, దీని మీద వర్క్ స్టార్ట్ అయ్యే ఉంటుంది. బట్ స్టిల్ మనమైతే మన సైడ్ నుంచి ఇది రీచ్ అయ్యేలా ట్రై చేద్దాము. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక బ్యాడ్ థింగ్ అన్నాలో ఒక విధంగా కరెక్ట్ అనాలో మరి నాకు తెలీదు. ఇప్పుడు వరకు వీడియోస్లో నేను సురేంద్ర సార్ వీడియో చేశారు, ఐ అప్రిషియేట్ దట్. సార్ కాకుండా ఇంకెవరు కూడా తెలుగులో ఇంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు. మన ఏ ఆర్గనైజేషన్ నుంచి కూడా నేను వీడియోస్ చూడలేదు. అంటే ఇంత జరుగుతుంది కదా, మనం స్టూడెంట్స్ మీద బతుకుతున్నాం కదా, మన స్టూడెంట్స్ కట్టే ఫీజులతోనే మనం క్రోర్స్ అటెండ్ చేసాం కదా, ఖచ్చితంగా దే షుడ్ రెస్పాండ్. అంటే కొంత బిగ్ ఆర్గనైజేషన్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఏ వీడియో వాళ్ళు చేయలేరు, ఎందుకంటే వాళ్ళకున్న లూప్ హోల్స్ వాళ్ళకు ఉంటాయి. గవర్నమెంట్ ఎగనెస్ట్గా ఏం చేసినా సరే గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది, మన మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో బట్ మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. సో పర్సనల్ ఛానల్లో అయినా పర్సనల్లీ అయినా సరే దిస్ ఈస్ ద సిచ్యువేషన్ వేర్ ఎవ్రీ సింగిల్ టీచర్, ఎవ్రీ సింగిల్ స్టూడెంట్ ఫ్రమ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ మస్ట్ యునైట్ అండ్ ఫైట్ అగెనిస్ట్. ఎందుకంటే కష్టపడి ఈ ఎగ్జామ్ యొక్క శానిటీ మిస్ అయింది అనుకోండి, కష్టపడి, ఎందుకంటే ఈ ఎగ్జామ్ నేను చెప్తున్నాను, గేట్ ఎగ్జామ్ అంటే నాకు చాలా ఎమోషన్. మన ఫ్యామిలీ స్టేటస్ని చేంజ్ చేసే ఎగ్జామ్ ఇది. ఒక మిడిల్ క్లాస్ కానీ అంతకంటే తక్కువలో ఉన్న వాళ్ళు కానీ ఫ్యామిలీస్ నుంచి ఎంతోమంది ర్యాంకర్స్ వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ని చేంజ్ చేసుకోవడం నేను చూశానంటే ఒక కష్టంతో ప్యూర్గా కష్టపడి చదివి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వాళ్ళ ఫ్యామిలీని తన ఒక్కడ స్టేటసే కాదు ఎంటైర్ ఫ్యామిలీ ఎకనామికల్ స్టేటస్ చేంజ్ చేయడానికి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, ఒక మంచి బ్యూటిఫుల్ ఛాన్స్గా ఈ ఎగ్జామ్ని చూసేవాళ్ళం మేము. అంటే ఎకనామికల్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా కష్టపడి ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఒక మంచి ఛాన్స్గా ఈ ఎగ్జామ్లోనే కాంప్రమైజ్ జరిగింది అనుకోండి, రేపొద్దున్న నిజంగా సిన్సియర్గా కష్టపడి చదవాలనే మోటివేషన్ అయిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, కాలేజెస్లో క్వాలిటీ లేదు, నెంబర్ ఆఫ్ జాబ్స్ లేవు, ఓపెనింగ్స్ లేవు, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇవన్నీ తట్టుకుని కూడా స్టూడెంట్ ఏదో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి చేద్దాం అనుకుంటే ఆ ఎగ్జామ్లో ఫ్రాడ్ జరిగితే ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు రియాక్ట్ అవుతాడు, ట్రస్ట్ కోల్పోతాడు, చదివే కానీ హార్డ్ వర్క్ చేసే నైజం మిస్ అయిపోతాడు. సో నేను 27-28 ఆస్పిరెంట్స్కి ఒకటి చెప్తున్నాను, నిన్న కూడా చెప్పినట్టే, మన చుట్టూ ఎన్ని కాన్స్పిరెన్సీస్ ఉన్నా, మన చుట్టూ ఇలాంటి సిచ్యువేషన్లో కొంతమందికి చదవడం కష్టం అవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మీ చదువు ఆగకూడదు, మీ టైం వేస్ట్ అవ్వకూడదు, మీ చదువు మీరు చదువుకోవాలి. బయట ఏదైనా జరగచ్చు, అంటే ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో చాలా జరుగుతాయి. ఓ కాంట్రవర్సీ, ఓ ఫ్యామిలీ ఇష్యూ, కంపెనీలో ప్రాబ్లం, ఏది జరుగుతున్నా మన పని ఆగకుండా మన పని చేసుకోవడం అనేది చాలా బిగ్గెస్ట్ టాలెంట్. నా పక్కన ఏం జరిగినా సరే నేను దాని గురించి మాట్లాడతాను. నా 8 hours చదువు నేను చదివేసుకుంటాను సార్.
చదివేసి ఓకే ఇప్పుడు దీని గురించి ఏం చేద్దాం యాజ్ ఎ స్టూడెంట్గా నా ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వకూడదంటే నేను నా వంతు ఏం సపోర్ట్ చేయాలి. సో దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి, మీడియాకి రీచ్ అవ్వాలి మనం. మీకు ఎవరికైనా తెలుసుంటే వాళ్ళకి కూడా ఈ ఇష్యూస్ మీరే షేర్ చేయండి, మీరే మాట్లాడండి, లేదా నన్ను మాట్లాడమని నేను మాట్లాడతాను. ఖచ్చితంగా దీని మీద మనం ఫైట్ చేద్దాం. ఇది ఒక 26 యాస్పిరెంట్కో ఒక గేట్ యాస్పిరెంట్కో కాదు, ఇలాంటి ప్రాబ్లం ప్రతి ఎగ్జామ్లో జరగడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఐ విల్ డూ వన్ మోర్ వీడియో, మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. 1 minute. సో దాని గురించి మొత్తం డీటెయిల్స్ మీకు మళ్ళీ షేర్ చేస్తాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో అది జరిగింది. సో దీని గురించి నా ఒపీనియన్ షేర్ చేశాను. ఇంకా ఏం అప్డేట్స్ ఉన్నా చెప్తాను. ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మందికి ర్యాంక్స్ రావడం, ఇంకొకటి ఏదో కురుక్షేత్ర అనే సెంటర్లో ఎక్కువ చీటింగ్ జరిగిందని నిన్న ఇంకొకసారి కూడా పెట్టారు. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎవరైనా పెట్టచ్చు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే మనం దాన్ని తీసుకోవచ్చు. నేను నిన్న కూడా చెప్పాను, కానీ ఏం చెప్తానంటే ఎజిటేషన్స్ అనే వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మీ టైం వేస్ట్ చేసుకోకండి, సెంటిమెంట్లు అవ్వకండి, కానీ రియలిస్టిక్గా హానెస్ట్గా ఈ ప్రాబ్లం మీద మనం అందరం ఫైట్ చేద్దాం. సో డెఫినెట్లీ ఇప్పటివరకు చూస్తే అందరూ దీని మీద బిగ్గెస్ట్, ఇంకా నేను ఒక నార్మల్ ఇండివిజువల్ని, మేబీ ఇండివిజువల్కి ఒపీనియన్స్ షేర్ చేయడానికి ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. ఒక ఆర్గనైజేషన్కి స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి కాబట్టి ఆర్గనైజేషన్ రన్ చేసే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది, అది నేను కూడా అర్థం చేసుకోగలను. కానీ యూ షుడ్ ఆల్సో సపోర్ట్ ద స్టూడెంట్స్. మీరు కూడా మీ అంతటగా మేబీ నేను ఆర్టీఏ ఫైల్ చేస్తాను ఖచ్చితంగా. 100 ర్యాంకర్స్ వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలుసుకుని మీకు ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇస్తాను. ఆర్గనైజేషన్స్ కూడా ఖచ్చితంగా ఇలాంటివి ఏదో ఒకటి పాజిటివ్గా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జరిగే మీ వంతు చేయగలిగింది మీరు కూడా చేస్తే డెఫినెట్లీ అందరం కలిసి ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఫైట్ చేసి దాన్ని సాల్వ్ చేసినట్టు ఉంటుంది. ఫ్యూచర్ స్టూడెంట్స్కి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ఇది ఒక గేట్ ఎగ్జామ్కే కాదు, స్టూడెంట్ ఎవరైనా సరే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి ఇంకా మళ్ళీ తప్పు జరగదు అని చిన్న కాన్ఫిడెన్స్, ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చి కష్టపడేవాడికి ఎప్పటికైనా ఫలితం వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. అందరూ యూనిట్ అవుదాం, వీ షుడ్ ఫైట్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. మీకు ఇంకా ఏమైనా నేను నా రియలిస్టిక్ సొల్యూషన్ ఏంటంటే ఈ ఫస్ట్ 100,000 స్టూడెంట్స్ని డేటా తీసుకురావడం, దాన్ని స్క్రూటినీ చేయడం, రీవాల్యుయేషన్ ఆఫ్ ద స్కోర్స్. ఎందుకంటే స్కోర్స్ ఎఫెక్ట్ అవుతాయి. 100 మార్క్స్ ఇదివరకు ఎగ్జామ్లో ర్యాంక్స్ కోసం టీచర్స్ రాసేవారు, ఎక్కువ రాయడం వల్ల వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ వచ్చి నార్మల్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి స్కోర్లు ఎఫెక్ట్ అయ్యేవి. అదే ఇప్పుడు జరుగుతుంది. సో వాళ్ళ మార్క్స్ తీసేసే స్కోర్ని అప్డేట్ చేసి స్టూడెంట్స్కి రీవాల్యుయేషన్ అనేది జరిగితే చాలా బాగుంటుంది. ఎగ్జామ్ని నేను కూడా 100% హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయలేను, దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి. సో రీవాల్యుయేషన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఇది నా పాజిటివ్గా నాకు అనిపించిన సొల్యూషన్. మీకు ఇంకా బెటర్ సొల్యూషన్ అనిపిస్తే కూడా కామెంట్ చేయండి, ఆ సొల్యూషన్ మీద కూడా మనం ఫైట్ చేద్దాం. నేను ఇంకా ప్లాట్ఫామ్స్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా నేను ఫైట్ చేస్తున్నాను, అక్కడ కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకా వేరే నార్త్లో టీచర్స్తో కొలాబరేట్ అవుతాను. వాట్ ఎవర్ ఐ కెన్ డూ, ఐ విల్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ.